నమస్కారం ప్రజలారా. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీ బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా ఘోరం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా వీళ్ళ పరిపాలన అత్యంత భయంకరమైన పరిపాలన అని ఆయన చెప్పారు. అది 200% కరెక్ట్. అది మీ అందరికి ఎట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 200 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళందరిపైన మన వీరులు యోధులు మహాత్మా గాంధీ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు వాళ్ళంతా కలిసి వాళ్ళని బొంద పెట్టి పంపించేసారు. దాని తర్వాత ఒక 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి రాక్షసులు వచ్చారు. అది ఈ బీజేపీ వాళ్ళు, ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ నాయకులు అని మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి అది 200% కరెక్ట్. ఎట్లా అంటే 18th to 20th సెంచరీ లోపు ఏదైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు మెయిన్గా ఒక ఫోకస్ చేసింది ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, విభజించు పాలించు. మనకి దీనిపైన చాప్టర్స్ కూడా ఉన్నాయి. సోషల్లో 7th, 8th, 9th, 10th క్లాస్లో కూడా ఈ టాపిక్ ఉంది. చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తాయి, ఇక బీజేపీ లీడర్స్ కొంతమందికి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు. సో విభజించు పాలించు అనే ఏదైతే కాన్సెప్ట్ బ్రిటిషర్స్ యూజ్ చేశారో దాంట్లో ముఖ్య ఇది ఏంటంటే వాళ్ళు ముస్లిం లీగ్ ని ప్రోత్సహించారు. ముస్లిం పార్టీస్ ని ముస్లింగా కొత్తగా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ప్రోత్సహించి, హిందూ ఆర్గనైజేషన్స్ కూడా ప్రోత్సహించి 2 గ్రూపులు డివైడ్ అయ్యి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ అయ్యేటట్టు చేశారు, వీరికి ఒక ఆర్గనైజేషన్ అయ్యేటట్టు చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దేశం కోసం కొట్లాడట్లో వాళ్ళు డిఫరెంట్ వేలో కొట్లాడతారు, వీళ్ళు డిఫరెంట్ వేలో కొట్లాడతారు, యూనిటీ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఓవరాల్ పవర్ గా మళ్ళీ బ్రిటిషర్స్ ఉంటారు. వాళ్ళు భారత రాష్ట్ర ప్రజలను, పాకిస్తాన్ ఇవన్నీ ఇది ఉండే అంత పెద్ద రాష్ట్ర ప్రజలను వాళ్ళు స్లేవ్స్ లెక్క వాళ్ళ పని కోసం మాత్రమే వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు ఇది చేసారు. వాళ్ళపైన తిరిగి పోరాడే టైంలో హిందూ ముస్లిం గొడవలు పెట్టి ముస్లిమ్స్ డివైడ్ చేసి వాళ్ళ యూనిటీని దెబ్బతీసి వీళ్ళు దాని ద్వారా ప్రయోజనం ఎక్కి సింహాసనంపై ఎక్కి కూర్చురు. అది బ్రిటిషర్స్. ఈవెన్ దో వాళ్ళంత నిత్యంగా పరిపాలించిన కానీ వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో కొంచెం ఇది చేశారు. చాలా ఎయిర్పోర్ట్లు కట్టారు, చాలా రైల్వే స్టేషన్ కట్టారు, ఫ్యాక్టరీస్ పెట్టి ఇది చేశారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న కొంతమంది ఇక వాళ్ళ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ సర్టిఫికేట్స్ రావు, వచ్చినా మనకు తెలియదు అంత. ఆ నాయకులు వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఈవెన్ పాకిస్తాన్ నుంచి ముస్లిమ్స్, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్న ముస్లిమ్స్ ని మళ్ళీ సేమ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్, డివైడ్ అండ్ రూల్ పాలసీ. విభజించాలా పాలించాలా, డెవలప్మెంట్ శాతగాని కొంతమంది నాయకులు దీనిపైన మాత్రమే బతుకుతారు. సరే లెక్క చేయండి, గత 10 సంవత్సరాల బీజేపీ ఎన్ని డ్యామ్లు కట్టింది? గుండు సున్నా. జీడిపి ఎంత పెరిగింది? గుండు సున్నా. రూపాయి ఏమైనా పెరిగిందంటే మైనస్, గుండు సున్నా. అది కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇది మాత్రం హై లెవెల్లో పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది మాత్రం గుండు సున్నా. 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, గుండు సున్నా ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇన్ని గుండు సున్నాలు ఉన్నాక ప్రజలు వాళ్ళను ప్రశ్నించొద్దు అంటే వాళ్ళకున్న ఒక్క మార్గం డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిషర్స్ ని అనుసరించాలా, 2 కులాలను లేదంటే మతాలను విభజించి ఒక ఏదైతే మెజార్టీ ఉందో వాళ్ళ సైడ్ వీళ్ళుండి మైనార్టీస్ ని తొక్కేస్తున్నట్టు ఇచ్చేసి వాళ్ళ మధ్య వాళ్ళ లొల్లి పెట్టుకుంటే వీళ్ళకు ప్రశ్నించకుండా వీళ్ళు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దాని ద్వారా వీళ్ళు సింహాసనం మీద ఎక్కి ప్రజల మీద మళ్ళా దాడికి ప్రయత్నిస్తారు. మణిపూర్ వైరస్ జరుగుతుంది, ఎవరు క్వశ్చన్ చేయొద్దు. ప్రజలకు రేట్లు పెరిగిపోతున్నాయి, ఎవరు క్వశ్చన్ చేయొద్దు. ప్రజలకు సురక్షితంగా లేరు, ఎవరు క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే బుల్డోజర్ ఇంటికి పైనకి వస్తాయి. రేప్ కేసులు పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా 6-7 లక్షల మంది రేపులకు గురయ్యారంటే ఎంత నిత్యంగా ఈరోజు ఈ భారతదేశంలో ఆడవాళ్ళకు సురక్షంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. రేప్ రేషియో అట్లా అమాంతం పెరిగిపోయిందంటే మా అక్క చెల్లెలు రోడ్డు మీద పంపాలన్నా మాకు ఎంత భయం అవుతుందో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంత నిత్యంగా ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు అంటే వాళ్ళు మళ్ళీ డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయాలా, మతాలను కులాలను విడదీయాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలి. మతాలను కులాలను రెచ్చగొట్టి ఇచ్చేస్తారు తప్ప వీళ్ళకు ₹1 ఆవగిందంట 10 శాతం కొడుకులు ఈరోజు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకైనా ఘోరంగా తయారయ్యారు. కాబట్టి భారతదేశ ప్రజలకు పోరాటాలు ఏం కొత్త కాదు. బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటారు, అంతకుమంది మొఘలుల పైన, దాని ఎంతో మంది రాజుల పైన, అలెగ్జాండర్ లాంటి వాళ్ళ పైన కూడా పోరాడి గెలిచిన చరిత్ర భారతదేశ ప్రజలది. సో ఇప్పుడు మళ్ళీ పోరాడాల్సిన టైం వచ్చింది.
బీజేపీ వాళ్ళని బొంద పెట్టాల్సిన టైం వచ్చింది. మళ్ళీ మన అభివృద్ధి వాటలు మనం నడవాల్సిన టైం వచ్చింది. కుల మత విద్వేషాలను రెచ్చగొడితే వాళ్ళని బొందబెట్టి మళ్ళీ మనం యూనిటీగా మన భారతదేశం యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. అది మీ చేతిలోనే ఉంది.